నమస్తేమా. నమస్తే సార్. చెప్తల్లి, ఆ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అంటే ఎక్కడి నుంచి మా వీడియోలు స్టార్ట్ చేశారు? మీకు ఏమనిపించింది? ఎన్నాళ్ళైంది లోపలికి వచ్చి? ఎలా నేర్చుకుంటున్నారు? ఎవరు మీ టీచర్? ఎవరు అన్నీ చెప్పండి అమ్మా. సరే సార్. మీ వీడియోలు చూసే సార్, కాకపోతే నేను తెలుగు రాస్తా సార్. ఉమ్, ఇంగ్లీష్ కూడా అట్లా అంటే మీరు తొందరగా చెప్తారు, కొంచెం ఆగాగా అట్లా చేసుకునేది. అయితే అసలు ఇంకా నేను బాగా నేర్చుకోవాలి, ఎట్లా సార్ని కలవాలి ఏంది అనేసి అని అనుకున్నా సార్. అయ్యారికే ఎట్లా ఎట్లా అనేసి బాగా ఆలోచించిన. మీ వీడియోలు చూసుకునేది, రాసేది. మా చెల్లె వాళ్ళైనా మా పాప వాళ్ళైనా, వామ్మో నువ్వు ఇంత రాస్తున్నవిందక్క మమ్మీ అనేసి అని పిల్లలు అనేదండి. అయితే సరే నేను ఇట్లనే వీడియో కాల్స్ ఒకసారి చూసిన సార్. అయితే చూసి నాకు ఇక మంచిగా అనిపించింది. మా పాపకు చెప్పిన, అరే నేను ఇట్లా క్లాస్ లో జాయిన్ అవుతారా సార్, అసలు వీడియోలు చూస్తే నాకు మంచిగా అనిపిస్తుంది. నేను తెలుగు అయితే చదువుతా గానీ నాకు ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ అంటే నాకు ఇష్టం, నాకు చదువుకోవాలని బాగా ఉంది అని అంటే, మమ్మీ నువ్వు జాయిన్ అవుతా అంటే నేను సార్తో మాట్లాడి నేను జాయిన్ చేపిస్తా అని అన్నది. అంటే సరే అమ్మా అనేసి అని జాయిన్ అయినా సార్. నళిని మేడం దగ్గర జాయిన్ అయినా. మంచిగా ఓకే. చెప్పింది. నాకు ఒత్తుడై కొంచెం సున్నాలు అవి రాకుండే సార్. మేడం ఓకే. మాత్రం సూపర్ చెప్పింది. నేను ఇంగ్లీష్ లో జాయిన్ అయినా సార్. ఆ, నళిని మేడం సూపర్ ఉమ్, చెప్పిర్రు. నేను ఓకే. 2 బుక్కులనే ఉన్నా మేడం. మా పాప నాకు మెసేజ్లు చేస్తది, నేను వాటికి ఆన్సర్ ఇచ్చేస్తుంది. వెరీ గుడ్. మమ్మీ నువ్వు ఇంత మంచిగా చేస్తున్నావు మమ్మీ, నీకు తప్పు పోతున్నారా అని అంటే, లేదు మమ్మీ మంచిగా చేస్తున్నావు నువ్వు, నువ్వు 2 బుక్ కానీ ఉన్నావు, 15 చదువుతూ మమ్మల్ని మించేటట్టు మమ్మీ అని వెరీ గుడ్. అంత బాగా చెప్తున్నారు సార్. అసలు చదువు అంటే నాకైతే చాలా ఇష్టం. మా చుట్టూ అంటే మేము వెంచర్ల టౌన్షిప్ లో ఉంటా సార్. బయట అయినా గానీ వాళ్ళలో తెలిసిన వాళ్ళకి చెప్తా, చదువు రాకుంటే బాగుండదు, మనం చదువుకోవాలి. ఆ బయటికి పోయినా ఒక బస్ బోర్డు చూసుకోవాలి, ఎక్కడికన్నా పోతే ఇంగ్లీష్ లో ఉంటది, మనకు తెలుగు కాదు. తెలుగు చదువుకున్నా ఇంగ్లీష్ ఉంటది. మనం ఎక్కడికన్నా టౌన్ కి సిటీకి వెళ్ళినప్పుడు అది చదవాలి, అసలు అది మన లక్ష్యం అనేసి అని నేను కూడా నలుగురికి చెప్తున్నా సార్. అసలు చాలా బాగా అనిపిస్తున్నా సార్, ఎంతో మంచిగా. అంటే నాకు 2 బుక్కులనే ఇట్లుంది, నేను 15 బుక్కి వెళ్తే అసలు ఎట్లుంటుందో నా ఆనందమే వేరుంది సార్. అసలు సో హ్యాపీగా మీ టీచర్లు బాగా చెప్తున్నారు కదమ్మా. అలా హ్యాపీ సార్. ఆ నల్లి మేడం సూపర్ చెప్పింది. ఒత్తులైనా మంచిగా తెలుగు మంచిగా నేర్చుకున్న తర్వాత ఇంగ్లీష్ కి వచ్చిన. ఇంగ్లీష్ లో నల్లి మేడం కూడా పూర్ణిమ శనివారం ఎందుకు ఇస్తున్నారు సెలవు, అప్పుడు కూడా చెప్తే బాగుండు, మేము రాసుకుందాం కదా, తొందర వెళ్ళిపోదు అని అట్లా అనిపిస్తుంది సార్. ఆ రోజు క్లాస్ లేకపోయినా రాసుకుంటాను నేను. కరెక్ట్. పని అయితే చేస్తున్నావు, హోంవర్క్ చేస్తున్నావు. ఒక కాదమ్మా, ఇప్పుడు ఇట్లాంటి ఒక చిన్నప్పుడు చదువుకోలేదు కాబట్టి ఇది ఒక స్కూల్ టైప్ అనిపిస్తుందా నీకు? నేను కూడా స్కూల్కి పోతున్నాను, నేను కూడా విద్యార్థులతో నేను కూడా ఆ ఫీల్ అదే అదే వరకు స్కూల్ పోయినా సార్. ఆ ఫీల్ మళ్ళీ రివర్స్. మళ్ళీ రివర్స్ గా ఇప్పుడు అందరితో మాట్లాడుతుంటే పలానోళ్ళు అని మాట్లాడుతుంటే మేమందరం ఒక్కడ కూర్చున్నట్టు ఒకళ్ళు అంటుంటే నవ్వుకోవటం అట్లా అనిపిస్తుంది సార్. మంచిగా అనిపిస్తుంది. అంతే, భయంతో భయానకంగా కాకుండా హ్యాపీగా నేర్చుకుంటున్నారు, అంతే కదమ్మా? రైట్. ఫస్ట్ వచ్చినప్పుడు కొంచెం భయం ఉండేది సార్. ఇప్పుడైతే ఆ భయం లేదు, హ్యాపీగా చదువుకోవాలి, మంచిగా ఉండాలి అనేసి అనే ఉంది సార్. అవును సార్. సో నీలాంటి ఆడ మనుషులకు నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి? వాళ్ళకి ఎలా చెప్తావు చెప్పిడి. నీ అక్క చెల్లెళ్ళు చాలా మంది ఉన్నారు నీలక్క, మరి వాళ్ళందరికీ ఏం చెప్తావు చెప్పమ్మా. అందరూ మాలాగా ఈ వీడియోలు చూసి అందరూ సార్ కి కాల్ చేసి అందరూ జాయిన్ అయ్యి మంచిగా ఆనందంగా మీ పిల్లలతో అదే జాయిన్ చేయించుకొని అందరు చదువుకోండి, ధైర్యంగా బయటికి వెళ్ళండి. మనకి కావాల్సింది చదువు ఒక్కటే కాబట్టి, చదువు ఉంటే ఎక్కడికైనా పోతాం వస్తాం. పిల్లలకు కూడా భయం ఉండదండి. మా మమ్మీ వాళ్ళు ఫోన్ చేసిర్రు, పలానా కాడున్నారు అని చెప్తున్నారు, మాకు ఏ భయం లేదులే, మమ్మీ వస్తది అనేసి అని పిల్లలకు కూడా ధైర్యం ఉంటది. మీరు కూడా వచ్చి రాము సారు క్లాస్ లో జాయిన్ కమ్మని చెప్తున్నాను. సంతోషము విద్యక్క, సంతోషమమ్మా, సంతోషము. ఇలాగే ఉండాలి, నువ్వు బాగా నేర్చుకోవాలి, నలుగురికి చెప్పాలి, మాకు సపోర్ట్ చేయాలమ్మా. సంతోషం తల్లి. ఓకే అక్క, ఓకే అక్కయ్య, ఓకే రైట్.